Hello viewers, నా పేరు డాక్టర్ శ్రావ్య. We have our clinic at Amirpet, Dr. Arvind's Dental and Maxillofacial Clinic. So we do all sorts of treatments in the clinic regarding dentistry. Flossing, ఇప్పుడు ఫ్లాస్ టిప్స్ అని థ్రెడ్ అని చాలా రకాల ఫ్లాసింగ్ ఎయిడ్స్ వస్తున్నాయి. సో ఆఫ్టర్ బ్రషింగ్ అండ్ టంగ్ క్లీనింగ్ ఒక్కసారి ఫ్లాస్ని టీత్ మధ్యలో పాస్ చేస్తే ఏంటంటే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. చాలామందికి పళ్ళు పుచ్చిపోతాయి ఆ ఏరియాలోనే. టీత్ మధ్యలో టైట్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఆ కాంటాక్ట్స్ మధ్యలో ఫుడ్ ఇరుక్కుపోయి అక్కడ క్యావిటీ కానీ కేరీస్ కానీ స్టార్ట్ అవుతుందన్నమాట. సో అలా ఫ్లాసింగ్ అట్లీస్ట్ డైలీ వన్స్ చేసుకుంటే చాలు. ఫ్లాసింగ్ చేస్తే కేరీస్, టీత్ పాడవడం లాంటివి జరగవు. సో బ్రషింగ్, టంగ్ క్లీనింగ్, ఫ్లాసింగ్ ఈ 3 రోజు ఖచ్చితంగా చేసుకున్నట్టయితే మనం టీత్ని నీట్గా ఉంచుకోవచ్చు. అండ్ ఇలా బ్రషింగ్ మాత్రం ట్వైస్ చేసుకోవాలి. టంగ్ క్లీనింగ్ మార్నింగ్ చేసుకుంటే చాలు. కొంతమంది ఏంటంటే నైట్ టంగ్ క్లీనింగ్ చేసుకోవడం వల్ల మాకు వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇట్లా గ్యాగ్ రిఫ్లెక్స్ వస్తుంది అంటారు. సో నైట్ టంగ్ క్లీనింగ్ అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నైట్ అప్పుడే డిన్నర్ చేసి ఉంటారు కాబట్టి కొంతమంది టంగ్ క్లీనింగ్ చేస్తే వామిటింగ్ చేసేస్తారు. సో మార్నింగ్ టంగ్ క్లీనింగ్, ఫ్లాసింగ్ రోజులో ఎప్పుడైనా ఒకసారి చేయొచ్చు. బ్రషింగ్ మాత్రం 2 టైమ్స్ చేయాలి. ఇంకా పేస్ట్ విషయానికి వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ పేస్ట్స్ అండి అంతే. ఇప్పుడు చాలా మార్కెట్లో మనకి టీత్ వైటనింగ్ అని చెప్పేసి టీత్ షైనింగ్ అని వచ్చేసి చాలా పేస్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. బట్ ఓన్లీ 2 రకాల పేస్ట్లే మేము చెప్తామండి. ఒకటి నార్మల్ పేస్ట్, ఏదైతే మనం రెగ్యులర్గా వాడతామో, బ్రాండ్స్ చెప్పట్లేదు నేను, ఏదైనా పేస్ట్ వాడచ్చు అన్లెస్ అండ్ అంటిల్ సెన్సిటివిటీ వస్తే తప్ప. మనకు సెన్సిటివిటీ వచ్చిందనుకోండి, స్టార్ట్ అయిందనుకోండి, చల్లవి వేడివి తిన్నప్పుడు మనకి టీత్ లాగినట్టు, జ్యూవన్ లాగినట్టు అయినప్పుడు మాత్రమే మనం పేస్ట్ చేంజ్ చేయాలి. బాగా సెన్సిటివిటీ వస్తుంది అన్నప్పుడు కొన్ని మార్కెట్లో మనకి చాలా పేస్ట్లు అవైలబుల్ ఉన్నాయి సెన్సిటివిటీ రిలీఫ్ చేయడానికి. అలాంటి పేస్ట్కి షిఫ్ట్ అయితే బెటర్. చిన్నపిల్లలకి ఫ్లోరైడ్ కంటెంట్ ఉండే పేస్ట్స్ వస్తాయి. అది యూస్ చేస్తే ఏంటంటే చిన్నపిల్లలు కేరీస్ అంటే టీత్ క్యావిటీస్ రావడం తగ్గుతుందన్నమాట. సో చిన్నపిల్లలకి మాత్రం ఫ్లోరైడ్ రిలీజింగ్ టూత్ పేస్ట్ అని వస్తాయి. అవి ఒక్కటి ప్రిస్క్రైబ్ చేస్తాం మేము. సో అదొకటి యూస్ చేస్తే చాలు. చిన్నపిల్లలకి ఫ్లోరైడ్ రిలీజింగ్ టూత్ పేస్ట్, అది కూడా ఒక 1 ppm నుంచి 2 ppm వరకే ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది అందులో. అది యూస్ చేస్తే బెటర్. మా పెద్దవాళ్ళకి మాత్రం ఏదైనా పేస్ట్ వాడొచ్చు, మార్కెట్లో దొరికే పేస్ట్. అండ్ అబౌవ్ 30-40 వాళ్ళకి ఎవరికైతే సెన్సిటివిటీ వస్తుందో వాళ్ళు మాత్రం సెన్సిటివిటీ రిలేటెడ్ పేస్ట్లు వాడితే సరిపోతుంది. సో ఈ 3 పేస్ట్లు కాకుండా ఇవి షైనింగ్ టూత్ పేస్ట్లని, వైటనింగ్ టూత్ పేస్ట్లని మార్కెట్లో చాలా వస్తున్నాయి. వాటి వల్ల అయితే అవ్వదండి, వెంటనే అయితే తెల్లగా అవ్వవు పళ్ళు. చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి దానికి. ప్రాపర్గా 6 నెలలకు ఒక్కసారి క్లీనింగ్ చేయించుకోవాలి. నార్మల్ మనం బ్రషింగ్ కాకుండా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎలా క్లీనింగ్ కోసం వచ్చాము అని చెప్తే వాళ్ళే క్లీన్ చేస్తారనమాట.